దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పైన చూసారా, ప్రపన్న పారిజాతాయ. ప్రపన్నం అంటే మనలో ఉండేటువంటి బాధలు పాపాలు ఇవన్నీ కూడా. పారిజాతాయ దాన్ని పోగొట్టేవాడు అని అర్థం. జ్ఞానముద్రాయ, జ్ఞానముద్ర. మనం ధ్యానం కూడా చేస్తుంటాం కదా, ఇలాగ ముద్ర పెట్టి. ఈ ముద్ర యొక్క విశిష్టత ఏమిటమ్మా? ముద్రలు చెప్పే ఉంటారు మీకు, కొంచెం యోగా చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తుంటారు కదా. ముద్ర యొక్క విశిష్టత ఏమిటి? ఒక ముద్ర ఉంటుంది, రకరకాల ముద్రలు ఉంటాయి. అసలు ముద్ర అన్నదానికి ఏమిటి విశిష్టత? మనకు ధ్యానంలో కానీ జ్ఞానంలో కానీ మాకు ఒకటి చెప్తున్నాడు, ఈ మాంసమయ శరీరాన్ని మంత్రమయం చేపించుకోవాలంటే ముద్ర ఆవశ్యకత. అది ఆవశ్యకత. ఆరోగ్యానికి కూడా ఉన్నాయి ముద్రలు, చాలా ముద్రలు ఉన్నాయి. అభయముద్ర, భగవంతుడు ఇచ్చేది అభయముద్ర ఉంది. వరద అభయముద్ర ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఇంకో ముద్ర ఇస్తాడు, కటి ముద్ర ఇస్తాడు. అంటే మనిషికి మాత్రమే ఈ బొటన వేలు ఈ వేలు కలపగలుగుతాడు. ఏ జంతువు కూడా ఈ వేళలు కలపలేదు. అది మొట్టమొదటి భగవంతుడు ధ్యానం కోసం మనిషికి ఇచ్చినటువంటి ఒక వరం. అది తెలుసుకోండి. ఆ వరాన్ని మనం వాడుకోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీ మనసు బాగున్నప్పుడు ఈ ముద్రలో ఉండండి. ఈ చిటిక బొటన వేలు ఈ వేలు కలిపి ఇట్లా 3 వేళ్ళు బయటికి పెట్టి ఇలా పెట్టుకొని మీకు ఇష్టదైవంలో ధ్యానం చేసుకోండి. అప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సర్కిల్ కంప్లీట్ అవ్వాలమ్మా. అంటే మీలో ఎనర్జీ మళ్ళీ మీలోకి వచ్చేస్తుంది, బయటికి పోదు. ఇంద్రియాల ద్వారా విషయాలను చూస్తున్నప్పుడు మనలో ఉన్న శక్తి బయటికి పోతూ ఉంటుంది. ఇది మళ్ళీ సర్క్యూట్ ఇలా క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. క్లోజ్ చేస్తుంటే మనలో యొక్క శక్తి బయటికి పోదు, మళ్ళీ లోపలికి ఇందులోంచి ఇలా వచ్చేస్తుంది అన్నమాట లోపలికి. సో మీలోనే ఆ శక్తి ఉంటుంది కానీ బయటికి పోదు. బయటికి ఎప్పుడైతే శక్తి పోదో మీలో నీరసం కానీ బలహీనత కానీ, మానసిక బలహీనత కావచ్చు, శారీరకమైన అనారోగ్యం కావచ్చు, ఇవేమీ రావు. ముద్ర యొక్క విశిష్టత అది. రకరకాల ముద్రలు ఉన్నాయి. దాని మీద ఒక పుస్తకం మొన్న మధ్య చూశాను, మా స్వామినారాయణ బుక్ స్టాల్లో కొంటున్నాను నేను. అది కూడా తల చెప్పుకుందాం. ఇక్కడ జ్ఞానముద్రాయ అది అంటే ఎప్పుడైతే జ్ఞానముద్ర అంటే ఏదైనా ముద్ర ఇస్తున్నప్పుడు ఆ ముద్రలో మనం ఏ పని చేసినా కూడా అది మనలో అంకితం అయిపోతుంది, ఇంకిపోతుంది అని అర్థం. మనం ఏ పని చేసినా ఆ ముద్రలో ఉన్నప్పుడు చేస్తే అది మనలోనే ఇంకిపోతుంది కానీ బయటికి పొర్లిపోదు. అది అలా గుర్తుపెట్టుకోండి ముద్రని. ఏమా ఇక్కడ జ్ఞానముద్రాయ. ఇక్కడ భగవద్గీత ద్వారా మనకి జ్ఞానం అనేది మన లోపలికి ఆత్మలోకి ఇంకుతుంది. ఈ శాస్త్రం చదివితే నెమ్మదిగా ఎప్పుడైతే ఆత్మలోకి ఇంకుతుందో మనసులోకి వస్తుంది, బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. అది దానికి ఉద్దేశం. మొదలుపెట్టండి. ఎవరు ఇప్పుడు ఏ శ్లోకం అమ్మా? మనం ఇప్పుడు 65. మీరు మొదలు పెట్టండి సార్. అదేనా 65 చదవాలి ఇప్పుడు? 65 చదవాలి సార్. అదే 65 అయిపోయింది. నాస్తి బుద్ధియుక్తస్య సాయుక్తస్య భావన చభావేత శాంతి అశాంతస్య సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి సెంటెన్స్ ఏంటంటే అశాంతస్య కుతో సుఖం. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అశాంతస్య కుతః సుఖం అంటే శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు. అంటే మనం సుఖాలు వెంబడ పరిగెడుతున్నాం. మనం
సుఖాలంటే మానసిక సుఖం, శారీరక సుఖం ముందు, తర్వాత దానికి సంబంధించిన మానసిక సుఖం పరిగెడుతున్నాం. కానీ శాంతి అన్నది దొరకదు దాని ద్వారా. అసలైన సుఖం రావాలంటే ముందేముండాలి? శాంతి ఉండాలని చెప్తున్నాడు. శాంతం లేకుండా సుఖం లేదని ఆల్రెడీ కీర్తన కూడా ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవాన్. ఎందుకని ఇందాకటి వరకు మనం ఏం చెప్పాము? చిత్తప్రజ్ఞుడు అంటే ఎవరైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో, ప్రసన్న చిత్తుడై ఉంటారో వాళ్ళ మట్టుకే భగవంతుడి మీద వారి యొక్క బుద్ధిని కేంద్రీకరించగలుగుతారు అనే విషయం తెలిసింది ఇప్పటివరకు. ఇక్కడికి ఏం చెప్తున్నాడంటే అంతఃకరణంలో ఆస్తిక భావమే కలగదు ఎవరికి? అయుక్త మనుష్యుడికి, యుక్త విచక్షణ లేనివాడికి. ఏది యుక్తము ఏది అయుక్తము అనే విచక్షణ లేని, వివేకం లేని వ్యక్తికి మనశ్శాంతి అన్నది ఉండదు. ఎందుకంటే అంతఃకరణంలో వాడికి ఆస్తిక భావం ఉండదు, త్వరగా నాస్తిక భావం వచ్చేస్తుంది. వాడేమంటాడంటే ఎందుకని నిశ్చయాత్మక బుద్ధి ఉండదు వాడికి. చెప్పాం వ్యవసాయాత్మక బుద్ధి అని చదివాం కదా మనం. వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి అంటే బుద్ధి చంచలంగా ఉంటుంది. మనసు చంచలంగా ఉండడం సహజం, బుద్ధి చంచలంగా ఉండడం అనారోగ్యం. అదే కదా మందబుద్ధి అంటాం, లేకపోతే వాడి అల్పబుద్ధి అంటాం, దుర్బుద్ధి అంటాం. మనసు చంచలంగా ఉండడానిక? ఎస్, మనసు చంచలం అంటే ఏమిటి? మనసు ఎప్పుడూ చంచలంగా ఆలోచన క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఆ విషయం చూశారనుకోండి, దేనిని చూశారనుకోండి, దాని గురించినటువంటి సమాచారం సేకరించాలని వచ్చిన సమాచారం ద్వారా ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పరచుకుంటుంది బుద్ధి. ఎలా ఏర్పరచుకుంటుంది బుద్ధి? దీనిలో వెనకాల ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ బుద్ధి ఏం చేస్తుంది? చిత్తం ఉంటుంది అన్నాడు. బుద్ధి వెనకాల ఏముంటుంది? చిత్తం ఉంటుంది. చిత్తం అంటే ఆకాశం అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఏదో ఉందమ్మా, ఇది ఖాళీగా ఉంటే పర్వాలా, ఇదే చిత్తం అనుకోండి, ఇది ఆకాశం. దీని మీద నేను బొమ్మ గీస్తున్నాను, ఆల్రెడీ బొమ్మ ఉంది. కంప్యూటర్ చేసే పని అది. ఏదో బొమ్మ ఉంటుంది, కుక్క బొమ్మ ఉందనుకోండి ఉదాహరణకి. కుక్క లాంటిది ఏదైనా చూస్తే ముందు మనసు ఏం చేస్తుంది? కుక్క లాంటిది, కుక్కనే యాసిడ్గా లోన ఆలోచన పంపిస్తుంది. దేని ద్వారా పంపిస్తుంది? ఇంద్రియం ద్వారా, దృష్టి ఇంద్రియం ద్వారా అది పంపించేస్తుంది లోనికి. ఆ ఫిగర్ని, ఆ పిక్చర్ని అలా పంపించేస్తుంది. బుద్ధి పట్టుకుంటుంది. బుద్ధి పట్టుకొని ఏం చేస్తుంది? వెనక ఫైల్ ఓపెన్ చేసి చూసుకుంటుంది అనమాట. చిత్తంలో ఏమున్నాయి ఇన్ఫర్మేషన్, దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూస్తూ ఉంటుంది. చూస్తే కుక్కకి దగ్గరగా ఉంటుంది. అది కుక్క కాదు, అది యాక్చువల్గా ఏదో అయి ఉండొచ్చు, కుక్కకో నక్కో దాని దగ్గరగా ఉన్న పోలిక అనమాట అది. ఆ రకంగా బుద్ధి ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్న చిత్తంలో ఇన్ఫర్మేషన్ బట్టి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. చిత్తం అంటే ఏంటంటే బాగా మీకు ఎవరు చెప్పినా వినటువంటి స్వభావం ఏర్పడిపోతుంది మీకు చిత్తంలో. అంటే స్థిరమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది మీకు లోపల. మనుషులంతా ఇంతే అని, దేవుడు ఇంతే, ఈ రకరకాలు. నిశ్చయాత్మక బుద్ధి ఉండదు వాళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు బుద్ధి చంచలంగా ఉంటుంది. ఇది చంచలం అంటే అర్థమైందమ్మా? అంటే ఏంటి? యథార్థాన్ని అర్థం చేసుకోదు ఇది. ఎందుకు అర్థం చేసుకోదు? మోహానికి లోనై ఉంది. మోహం అంటే ఏమిటి? తనకు తెలిసిన దాంతోనే చూసుకుంటుంది. కానీ ఇలా సత్సంగానికి వచ్చి నాకు తెలిసింది ఏమీ లేదు, తెలుసుకుందామని ట్రై చేయదన్నమాట. ఇప్పటివరకు మనకు తెలియకనా అన్నీ తెలుసు, కానీ ఏదో తెలియదని వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం, మనం గ్రహించాం ఏదో వయసులో మనకి అన్నీ తెలిసని అనుకున్నాం. కానీ శాంతం లేదు అనుకొని ఎక్కడో గ్యాప్ ఉందని తెలుసుకొని ఎక్కడో ఎవరో చెప్తే సత్సంగంలోకి కూర్చున్నాం. అప్పుడు ఇదంతా ప్రయత్నం అంతా దేనికి? బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండడం కోసం. బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండాలంటే చిత్తం ఎలా ఉండాలి? చిత్తం ఖాళీగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీకు ఇక్కడ ఖాళీగా ఉంటే ఇక్కడ టైపింగ్ పడుతుంది. దాని మీద మీ ఆల్రెడీ లోపల బోర్డంతా చిత్తంలో ఉందనుకో, ఆల్రెడీ దీని నిండా రాసి ఉందనుకోండి పిచ్చి గీతలు. ఇప్పుడు నేను ఎంత మంచి పెయింట్ వేసినా మీకు కనబడదు. కనిపిస్తుందా? పిచ్చి గీతలు ఉంటాయి దీని నిండా. దీనిపైన అందమైన పువ్వు బొమ్మ వేసాను అనుకోండి, నేను కనిపిస్తుందా మీకు? కనిపించదు. అది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయినప్పుడు నేను ఏ బొమ్మ గీసినా కనిపిస్తుంది. ఇది ప్రాబ్లం. అది చిత్తంతో ఉన్న ప్రాబ్లం. చిత్తం అంటే మళ్ళీ ఆకాశాల గురించి చెప్పాలి, అది టైం తీసుకుంటుంది. భూతాకాశము, చిదాకాశము, చిత్తాకాశం అని 3 ఉంటాయి. ఆకాశాల భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం అని 3 ఉంటాయి. భూతాకాశం అంటే మనకు కనబడే పంచభూతాలు, గ్రహాలు, ఆకాశంలో ఎలాడాయన్నీ. ఆకాశం అంటే ఖాళీ కదా. ఈ భూమి ఎలా నిలబడింది ఆకాశంలో? ఈ భూమి నిలబడాలంటే దీని వేరే ఆధారం ఉండాలిగా. అలాగే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నీ కూడా ఆకాశంలో ఎలాడుతున్నాయి. అంటే భూతాలు, పంచభూతాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఏమంటాం? భూత ఆకాశం అంటాం. భూత
ఆకాశం అంటే ఇది ఆకాశం అనుకోండి, ఖాళీ అనుకోండి. ఇక్కడ చంద్రుడు, ఇక్కడ భూమి, ఇక్కడ నవగ్రహాలు, నక్షత్రాలు, సృష్టి అంతా అలా ఉంటుంది. అది భూతాకాశం. నెక్స్ట్ చిత్తాకాశం. చిత్తం అని చెప్పాను కదా నేను, చిత్తం అని చెప్పానే. ఏది అంతఃకరణ అంటే 4 భాగాలు ఉంటాయి. అంతఃకరణ అంటున్నాడు కదా, అంతఃకరణ ఉన్నంత ఆస్తిభావం కలగదంటే ఇదనమాట. అంతఃకరణ అంటే 4 కలిపి అంతఃకరణ అంటారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారం అన్నది నేను. అహంకారం అంటే అది నెగిటివ్గా కాదు, పాజిటివ్గా. ఆ నేను అన్నది లేకపోతే ఇవేమి ఉండవు కదా. నేను అన్నది ఉండొచ్చు, ఎంతవరకు కొంతవరకే ఉండాలి. అది అహంకారం. చిత్తము. చిత్తం అంటే ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి చేయగా ఒక 2-3 సార్లు 4-5 సార్లు ఒకే అనుభవం అయిందనుకోండి, అదే అనుభవం మైండ్లో ముద్రపడిపోతుంది అనమాట. ఇక ఎవడొచ్చినా అది పోదు, అదే వాసనల కింద మారుతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళేటప్పటికి చిత్తం ఖాళీగా ఉండాలి. చిత్తం ఖాళీగా లేకపోతే దాని తగ్గట్టు జన్మ వస్తుంది. అది చిత్తాకాశం అంటారు. చిత్తాకాశం అంటే ఏంటి? సపోజ్ రాత్రి మనం పడుకున్నప్పుడు కళలు వస్తాయి, స్వప్నం వస్తుంది కదమ్మా. అందరికీ మనిషి అన్నవాడు సహజం. స్వప్న అవస్థ వస్తుంది, తర్వాత నిద్ర అవస్థ ఉంటుంది. రోజు రావాలనేది కానీ వస్తూనే ఉంటాయి. అది ఎక్కడ ప్లే అవుతుంది అబ్బమ్మ? అది చిత్తం. చిత్తాకాశం మీద ఆ సినిమా నడుస్తుంటుంది. ఏదన్నా సినిమా పడాలంటే అసలు స్క్రీన్ ఉండాలి కదా, స్క్రీన్ లేకుండా ఎలా కనిపిస్తుంది మీకు కదా? సో చిత్త ఆకాశము మనలోనే ఉంది. ఆ చిత్తం ఆకాశం, ఆ స్క్రీన్ మనలో కూడా ఉందన్నమాట. దాని మీద ప్లే అయ్యేదన్నీ కూడా చిత్తాకాశము. మూడోది చిదాకాశము. చిదాకాశము సత్ చిత్ ఆనంద స్వరూపం కదా మనంతా కూడా. భగవంతుడు కూడా సత్ చిత్ ఆనంద్. ఇది ఆల్రెడీ చెప్పాను ఒక మా ఆడియోలో. చిత్ అంటే జ్ఞానము, స్వయం ప్రకాశము. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు కదా. ధ్యానం చేస్తే ఏం కనబడాలని చెప్తారు మాస్టారు? ప్రకాశం కనబడాలంట, వెలుగు కనబడాలంట. అప్పటి వరకు ధ్యానం చేస్తూనే ఉంటాం. ఏంటి ఆ వెలుగు? అదే జ్ఞానం, చిదాకాశం. అది భగవంతుడు కాదు, భగవంతుడు నిరాకార స్వరూపం. అది భగవంతుడి యొక్క నిరాకార స్వరూపం. సాకార స్వరూపం కూడా ఉంటుంది భగవంతుడు. ఆయన వెలుగది, ఆయన తేజస్సు మనకు కనబడుతుంది. అర్థమైందా? ఆ తేజస్సులోనే జ్ఞానం అంతా ఉంది, అందులోనే జ్ఞానం అంతా ఉందన్నమాట. అది చిదాకాశము అంటారు. ఎప్పుడైతే కైవల్యం కోరుకునేవాడు అందరూ కూడా చిదాకాశానికి వెళతారనమాట. కైవల్యం కోరుకునేవాడు ఆ ఆకాశంలో కలిసిపోతారు చనిపోయినప్పుడు. కానీ ఆనందం ఉండదు వాళ్ళకి. ముక్తి పొందుతారు, మళ్ళీ సంసార చక్రంలోకి రారు, ఆ వెలుగులో కలిసిపోతారు అంతే. కానీ ఆనందం ఉండదు. మరి ఆనందం ఎలా ఉండాలి అంటే మనకి ఒక భక్తి భావం ఏర్పడాలి, భగవంతుడి దగ్గరగా వెళ్ళాలి. భగవంతుడు తేజస్తో ఆగిపోయామనుకోండి, భగవంతుడితో మనకు బంధం ఏర్పడదు. ఈ భక్తి అన్నది ఏంటంటే భగవంతుడితో బంధం ఏర్పడుతుంది అనమాట. భగవంతుడి దగ్గర ఉండి భగవంతుడి లీలలో అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా ఉంటాడనమాట. అది చిదాకాశము. ఏమ్మా క్లియర్ అయిందా మీకు? భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, 3 ఆకాశాలు ఉన్నాయి. చిదాకాశం కైవల్యానికి మార్గము. చిద్ అంటే జ్ఞానం అనమాట. అంతా జ్ఞానం అంతా అందులోనే ఉంటుంది. ఆ జ్ఞానం వచ్చేది ఇందులోనే వస్తుంది అనమాట. ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. మీరు ఆత్మ అయిపోతారంటారా? అది చిదాకాశం, మనం అయిపోతాం, అందులో కలిసిపోతాం అనమాట. అది కైవల్యం అంతే. అది కాకుండా నెక్స్ట్ ముక్తి అంటే భగవంతుడి దగ్గర చేరడం. క్లియర్ అయింది కదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. నిశ్చయాత్మక బుద్ధి ఎందుకు కూడా అర్థమైందమ్మా మీరు అడిగిన క్వశ్చన్కి? బుద్ధి చంచలంగా ఉంటుంది. బుద్ధి ఎందుకు చంచలంగా ఉంటుంది? నిశ్చయాత్మకంగా ఉండదు. చంచలంగా ఎందుకు ఉంది? చిత్తంలో వాడికి డిస్టర్బెన్స్ ఉంది ఆల్రెడీ. ఎంత చెప్పినా సరే దేవుడు మాకు చెప్తూ ఉన్నాం అనుకో, వాళ్ళలో నాస్తికత్వం బాగా ప్రబలిపోయింది అనుకోండి, ఆసక్తి ఉండదు వీటి మీద. నాస్తికత్వం బలంగా ఉన్నవాడికి నువ్వు ఏం చెప్పినా సరే వాడి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. వాడి బుద్ధి చిత్తంలో వాడికి ఫిక్స్ అయిపోయింది ఎక్కడో. నేను కూడా ఒకప్పుడు పరమ నాస్తికుడిని, వివేకానందుడిలాగా. నా స్టోరీ చెప్తే చాలా వింతగా ఉంటుంది. మా ఫాదర్కి నాకు కూడా గొడవలు అయిపోయి ఇంట్లో దేవుడి బొమ్మ తీసేసేవాడిని. దేవుడి బొమ్మ కనబడి తీసిరేసేవాడిని ఇంజనీరింగ్ అప్పుడు. అదే చూడగా ఎవరు ఫాలో అవ్వట్లేదు ధర్మం. ఊరినే కబుర్లు చెప్తున్నది అంతా కూడా. అన్నీ అందరూ అబద్ధాలు చెప్తారు, అందరూ మోసం దగా. ఎవడు కూడా గుడికి వెళ్తే గుడిలో కూడా పిచ్చి మాటలు మాట్లాడేవాడు కానీ, ఆ భగవంతుడు ఆరాధన చేసేవాడు కానీ, ఆ భగవంతుడు చూసేవాడు మొహాల్లో తేజస్ కానీ కనబడేది కాదు నాకు.
ఇది తేడా కనబడాలి కదా. సినిమాకి వెళ్ళామంటే ఒకలా కనిపిస్తాడు మనిషి, క్లబ్కి వెళ్ళి వచ్చాట ఒకలా కనిపిస్తాడు. అంతే కదా. గుడికి వెళ్ళాడంటే తేడా కనబడేది కాదు నాకు. పెద్ద నాకు సినిమాకి వెళ్ళి వచ్చినట్టు గుర్తుపట్టవచ్చు, కానీ గుడికి వెళ్ళాడు పెద్ద గుర్తుపడాల్సిన ఏమీ తేడా లేదు. ఊరిని ఎలా అంటాడు వచ్చేస్తాను. ఇట్లాంటి ఏదో మనసులో నాకు నాకు ఉండి అనవసరం టైం వేస్ట్ ఇది. నిజంగా దేవుడు ఉన్నాడైతే మంచివాడిగా మేలు చేయాలి, చెడ్డవాడికి చెడు చేయాలి కదా. ఇలాంటివన్నీ మాట్లాడతారు నాస్తికులు. అది భగవంతుడి దయ వల్ల నాకు పాత అనుగ్రహం ఉంది కాబట్టి, పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది కాబట్టి సాయిబాబా వల్ల నాకు వచ్చిందమ్మా. షిరిడి సాయిబాబా ఇచ్చినట్టు ఓపెనింగ్ అనమాట నాకు. ఆయన వల్ల నేను ఆస్తికుడిని అయిపోయాను. అది మిరాకిల్, భగవంతుడు మిరాకిల్ ఇస్తాడు. అట్లాగే గురువు అంటే నాలో తపన ఉంది కదమ్మా. తపన ఉండాలి. తపస్సు అంటే ఏంటంటే తపన, తత్పరత, ఏమిటి ఇదేంటో తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. తపన అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాడికి అటాచ్ కారు. నేను పెద్ద ఇంజనీర్ అని కాళ్ళ దగ్గర వేసుకోవడం, బాగా డబ్బులు సంపాదించి కాళ్ళ దగ్గర వేసుకోవడం, ఈ పిచ్చి పిచ్చగా ఏదో కార్లు కొనుక్కొని కారు ఎగరేయడం, ఈ కంపారిజన్ వాళ్ళతో కంపేర్ చేసుకొని, అంటే బతికెళ్తా ఎలా ఉంటుందంటే పైనోడితో కంపేర్ చేసి అసంతృప్తి, కిందోడితో కంపేర్ చేసుకుని అమ్మాయి అనుకోవడం. ఇదే జీవితం అంతా. సర్దుకో అన్నది అది వేరు. మనం ఎప్పుడు ఆనందం ఎత్తుకుంటారమ్మ మనిషి. ఎందుకంటే మన ఆనంద స్వరూపులం. ఆనంద స్వరూపం అంటే ఆనందం ఎత్తుక్కుంటూ ఉంటాం కదా. ఎప్పుడు దొరుకుతుంది ఆనందం? మనకన్నా తక్కువ ఒకడు ఉంటే అమ్మ ఒకడు ఉన్నాడు రా అని మనకు ఆనందం. మళ్ళీ ఎక్కువ చూడంగానే ఉన్నాడు రాకలు ఎక్కువ ఉన్నాడు అని బాధ. అర్థమైందా? సో ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు మనిషి, జీవి. ఇవన్నీ అప్పుడు నేను గ్రహించాను అనమాట. నాకేంటో నచ్చేది కాదు, సంథింగ్ లైక్ దట్. కాబట్టి నాస్తికులు అన్నవాడికి వాడి మైండ్, నాకు ఇంప్రెషన్ చాలా ఉన్నాయి కదా. మీరు అడిగారు కదా ఎలా ఉన్నారు, అలా ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎందుకు అలా ఉంటారంటే వాడు దాటి ముందుకు రాడు, ప్రయత్నం చేయరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మీరు ఆస్తికుల్ని ఏదో అంటుంటారు కదా, కలిసి ప్రయాణం చేయి. నేను చదివిన బుక్ నువ్వు చదువు, నా జీవన విధానం నువ్వు ఏం చేస్తున్నానో అనుసరించు. నువ్వు ఒక 6 నెలలు చూడు, అప్పుడు నచ్చకపోతే అప్పుడు చెప్పు. అసలు ఆ క్లాసులో కూర్చోకుండా, అది వినకుండా, అది ఏమిటో చూడకుండా. నేను చెప్పాను గురువుని ఎత్తుక్కునేటప్పుడు ఏం చేయాలో, అది కూడా చెప్పి గుర్తుపెట్టుకోండి. అందరూ గురి చెప్పడం మర్చిపోయాను. మన గురువుని, సద్గురువుని ఎన్నుకునేటప్పుడు వాడి శిష్యులు ఎలా ఉన్నారో చూడాలి. అది కదా చెక్. స్కూల్లో ఉన్నారు, మీరు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేద్దామని వెళ్తారు. అసలు అక్కడ అందరూ ఎన్ని ర్యాంకులు వస్తున్నాయి, ఎవడు బాగా చెప్తున్నారా లేదా, ఆ కొంచెం స్టూడెంట్ బట్టిగానే ఉండేది. మరి ఇందా నేను చెప్పినట్టుగా గుళ్ళలో ఉన్నారు వాళ్ళు, నాకు కనబడలా. నీకు కనబడితే కనబడవచ్చు, కానీ నాకైతే కనబడలా. అది చెప్తున్నా. ఎందుకని? పరంపర లేదు అక్కడ, గురువు లేడు, గురువు పరంపర లేదు. ఇప్పుడు ఆ గురువు దగ్గర శిష్యులు చెక్ చేయండి, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడి మాట ఎట్లా ఉంది, ఏమన్నా రోజు రోజుకి చక్కగా వాళ్ళు అభివృద్ధి ఉందా, ఇది ఆస్తికత పెరుగుతోందా, భగవంతుడు నిజంగా ఆయన ఫీల్ అవుతున్నాడా, ఊరిని ఎక్కడి నుంచి చెప్తున్నాడా, ఇవి గమనించండి. ఇప్పుడు భగవంతుడు కూర్చుంటాడు మనలో, ఉన్నాడు ఆల్రెడీ. భగవంతుడు మనలో ఉన్నాడు, కానీ ఏ రకంగా ఉంటాడు? చాలామంది అంటాడు భగవంతుడు అందరిలో ఉన్నాడు. ఎందుకు ఉంటాడు. నువ్వు వాచ్మెన్గా పెట్టుకున్నావు, ఏం చేయాలి? చెప్పాక ఆల్రెడీ మొదటి క్లాసులో చెప్పాను మీకు, అది రికార్డ్ అయిందో నాకు తెలియదు. వాచ్మెన్ ఏం చేస్తాడు? సెక్యూరిటీ ఉన్నాడు ఇక్కడ, వాడు ఏం చేస్తాడు? ఫలానా వాడు వచ్చాడు రాసుకుంటాడు, వెళ్ళాడు అని రాసుకుంటాడు. అక్కడ ఏం జరుగుతున్నా, తప్పు జరుగుతున్నా ఏం పట్టించుకోడు, మంచి జరుగుతున్నా ఏం పట్టించుకోడు. వాడు సాక్షి. నీలో కూడా పరమాత్మ ఉన్నాడు, కానీ వాడిని ఏం చేసావు? నువ్వు వాచ్మెన్లా పెట్టుకున్నావు. తాను ఏం జరుగుతున్నా రాసుకుంటూ ఉంటాడు అంతే. చిత్రగుప్తుడు అంటారు, అదే చిత్తం చూసి రాసేవాడు చిత్రగుప్తుడు. మన చిత్తంలో ఉన్న ఇంప్రెషన్స్ ముద్రలు ఉంటాయే, అవన్నీ చూసి రాసేవాడు చిత్రగుప్తుడు. అర్థమైందమ్మా? అదేమైంది? సాక్షిగా చూస్తూ ఉంటాడు దేవుడు. మనస్సాక్షి ఉంటుందన్నమాట. కానీ దాన్ని మనం పట్టించుకోం. ఆ మనస్సాక్షి దాటిపోయిన తర్వాత ఇంకే సాక్షిగా కోర్టుకి వెళ్తారు జనాలు. ఆ కింద కోర్టు చాలా కోర్టులు ఉన్నాయి కదా. అన్నీ అయిన తర్వాత భూమి దాటాక ఎక్కడికి పోతాడు వీడు? యమధర్మరాజు కోర్టుకి వెళ్తాడు. యమ అంటే ఏంటి? ఇక్కడ ఎంతమంది పతంజలి యోగా చేస్తున్నారు? పతంజలి యోగ సూత్రాలు తెలుసా? యమ నియమాలు. యమ అంటే కరెక్ట్గా నియమ నిబంధనలు అనమాట. నియమ నిబంధనలు కరెక్ట్గా వీడు మానవ ధర్మంగా అనుగుణంగా జీవించాడా లేదా, మానవ ధర్మానికి అనుకూలంగా వీడు జీవించాడా లేదా అని ఆ నియమావళి వీడు అనుసరించాడా లేదా అని చెక్ చేసుకొని రాసేసుకుంటుంటాడు.
అర్థమైందా? అది ఆ యమ అన్నది అట్లా వచ్చింది. ధర్మరాజు వాడు ధర్మరాజే, కానీ యమధర్మరాజు. ఈ కోర్టులన్నీ నువ్వు ఎంత దాటుకున్నా, మనస్సాక్షి ఎంత దాటినా పైన పట్టుకుంటాడు. అర్థమైందమ్మా? సో నువ్వు సాక్షిగా వాచ్మెన్గా పెట్టుకుంటే దేవుడు ఏం చేయడు. రెండోది అంతర్యామిగా ఉంటాడు. ఇంకొంచెం మంచివాళ్ళు అయితే అంతర్యామిగా చూస్తారు భగవంతుని. అంతర్యామి అంటే ఏంటి? ఏదన్నా మాట్లాడే ముందు, ఏదన్నా ఆలోచించే ముందు, ఏదన్నా పని చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటాడు. యుక్త అయుక్త విచక్షణ వస్తుంది. బుద్ధిని జాగ్రత్తగా ఒకసారి మంచిగా పెట్టి ఇది సమంజసమా కాదా అని ఆలోచిస్తాడు. అంతర్యామి. భగవంతుడు చెప్తాడు అది వద్దు అంటాడు. మనందరికీ తెలుసు, మన ఫస్ట్ చేసేటప్పుడు వద్దు అంటాడు. ఎవరు చూడట్లేదు కదా కోసే అంటాడు. నెక్స్ట్ అది చెప్పేది ఎవరు? నెగిటివ్ మనలో మనసు చెప్తూ ఉంటుంది అనమాట. బుద్ధి చెప్తూ ఉంటుంది మనలో బుద్ధి, ఎవరు లేడుగా కానీ చేసేసి లాగేసే అంటే. ఇట్లా ఆ రకంగా ఏమవుతుంది? అంతర్యామి చెప్తాడు భగవంతుడు, కానీ నువ్వు వినవు. మూడోది సాక్షాత్కారం. భక్తులకి, పరమ సత్పురుషులకి అందరికీ కూడా ఆయనే ఉంటాడు లోపల. ఇంకా వీళ్ళు ఉండరు, నేను నాదని ఉండదు. ఇక భగవంతుడే వాళ్ళ లోపల ఉంటాడు. ఆయన సద్గురువు అంటే. సద్గురువు అంటే ఆయన చూడమనం, ఆయనలో భగవంతుడు చూస్తాం. ఆయన సద్గురువు. సో ఇక్కడ ఏంటన్నమాట మీరు గమనించి, నిశ్చయాత్మక బుద్ధి ఉండదు ఎవరికి? ఎవరైతే విషయాలు వెనకబడతారో, అంతఃకరణంలో ఆస్తిక భావం ఉండదో వాళ్ళకి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. నిశ్చయాత్మక బుద్ధి లేకపోతే ఏమవుతుంది? మనశ్శాంతి ఉండదు. నెక్స్ట్ ఇంద్రియాణం విచరతాం యన్మనో విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయునావోమి వాపసి. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హరతి ప్రజ్ఞాం. ప్రజ్ఞ అంటే బుద్ధి, హరతి అంటే మంగళారతులు అయిపోతాయి, అంటే బుద్ధిని హరించి వేస్తుంది. బుద్ధిని హరించి వేస్తుంది. ఏమిటి? ఎందుకని? ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధి అయితే, అనువిధి అయితే అంటే ఈ మనస్సు దేంతో కలిసి ప్రయాణం చేస్తుంటుంది? ఇంద్రియాలతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాలు దేన్ని పట్టుకుంటూ ఉంటాయి? విషయాలను పట్టుకుంటూ ఉంటాయి. విషయాల్ని పట్టుకుంటాయి. ఎప్పుడైతే మనసు ఇంద్రియాలు వెనక పడుతూ ఉంటుందో అప్పుడు మనకి జరిగేది ఏంటి? మన యొక్క బుద్ధి నశిస్తుంది, హరించిపోతుంది. ఎలాగా అంటే గాలికి ఎలాగైతే మనం కొట్టుకుపోతూ ఉంటామో అది బుద్ధి కూడా అలాగా కొట్టుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ అంటే దాని బుద్ధి లేకపోతే ఏం జరుగుతుంది? మనిషికి ఏ నష్టం ఏంటి? బుద్ధి సరిగ్గా లేకపోతే ఎగ్జాక్ట్లీ విచక్షణ జ్ఞానం, వివేకాన్ని కోల్పోతాడు. యుక్త అయుక్త అన్న విచక్షణ పోతుంది. నెక్స్ట్ మీరు చదవండి అమ్మా, మీరు చదవండి, పర్లేదు చదవండి, నెమ్మ చదవండి, పర్లేదు చదవండి. తా స్మా అలా చదవండి, పర్వాలేదు. పర్వాలేదు, ఎలా చదివినా పర్వాలేదు, చదవండి. పర్లేదు మీరు చదవండి, ఎలా చదివినా పర్వాలేదు, చదవండి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇందాక శ్లోకాన్నే మళ్ళీ తిరగేసి చెప్తున్నాడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది మీరు, ప్రజ్ఞా ప్రతిష్ఠిత, బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు? తస్మాత్, అందుకని ఎవరైతే ఇంద్రియాల విషయాలు వెనక పడదో, నిగ్రహించుకొని ఉంటారో, ఎవరైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాళ్ళకి బుద్ధి స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇందాక దాన్ని ఇటు తిరగేసి చెప్పాడు అంతే. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రతే సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః.
వెరీ గుడ్. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. మీరు మీనింగ్ చదవండి. నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికీ రాతితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుతూ ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ తత్వం నెరిగిన మునికి రాత్రితో సమానం. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఎవరైతే ఇప్పుడు జంతువులు కూడా మన పక్షుల్లో కూడా మనం గమనిస్తాం, నాక్టర్నల్ యానిమల్స్ అంటారు. అంటే రాత్రిపూట తిరిగేటువంటి పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. పగటిపూట తిరిగే జంతువులు పక్షులు ఉంటాయి. ఉదాహరణకు రాత్రిపూట తిరిగే ఏమిటి? గుడ్లగూబ, గబ్బిలం, ఇవన్నీ చీకటిని కోరుకుంటాయి. చీకట్లో అస్సలు ఉండలేనివి రాత్రి బయట తిరిగే పిచ్చుకలు కానీ పౌరాలు కానీ ఇవన్నీ కూడా కదా. అదే రకంగా వీళ్ళు ఎవరైతే నిశ్చయాత్మక బుద్ధి లేకుండా ఇంద్రియాల వెంబడి పరిగెడుతూ దానే మృగతృష్ణ అంటారు. మృగతృష్ణ అంటే ఎండమావి. ఎండమావిలి అక్కడ నీళ్ళు ఉండదు, పాడు ఉండదు. నీళ్ళు ఉన్నాయి అనుకుంటూ, సుఖం ఉంది అనుకుంటూ, శాంతం దొరుకుతుంది దాని ద్వారా అనుకుంటూ జీవితాంతం పరిగెడుతూ 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 వాళ్ళ శక్తి కోల్పోయి ఏం చేయాలో దిక్కుతోచక దారికి ఎలా తప్పదు కాబట్టి అలా పరిగెడుతూనే ఉంటారనమాట. వాళ్ళు రాత్రి వాళ్ళు అలా పరిగెడుతున్న టైంలో ఎవరైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో వాళ్ళు పడుకుంటారంటాడు. పడుకుంటారంటే అర్థం ఏమిటి? వాళ్ళలాగా ఉండరు. వాళ్ళు జీవించే విధానంలో వీళ్ళు జీవించరు. వాళ్ళ జీవన విధానంలో వీళ్ళు జీవించరు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే చరించరో, వాళ్ళు పరిగెట్టరో అక్కడ వీళ్ళు పరిగెడతారు. అంటే అక్కడ మెలకుగా ఉంటారు వీళ్ళు. అంటే సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు బయట ప్రపంచంతో ఎక్కువగా మెలకుగా ఉంటారు. లౌకికంగా ఉన్నవాళ్ళు, ఆస్తికత్వం ఇలాగా ఆధ్యాత్మికం ఉన్నవాళ్ళు మన అంతఃకరణలో మెలకుగా ఉంటారు. లోపల మెలకుగా ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మతో సమబుద్ధి కలిగి ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ మెలకు ఉండాలో, ఎక్కడ మనం నిద్రపోవాలో అర్థమైంది కదా. అంటే ప్రాపంచిక విషయాల విషయంలో కళ్ళు మనం అలా విప్పార్చి ఆశ్చర్యంగా చూడకూడదు. చూస్తే అతుక్కుపోతాం. చెప్పే కదా నిన్న, అక్కడ ఏదో చిన్న డిస్ప్లే కనిపిస్తుంది అన్న, ఏదో బాగుంది అన్న, రంగురంగులుగా ఉందనుకుంటాం, చూడం, ఇంద్రియ నిగ్రహం వచ్చేసింది అనుకుంటాం, చూడకుండా వెళ్ళిపోతాం కారులో. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు, అక్కడ మూవ్మెంట్ పెడతాడు డిజిటల్గా, వీడు చూడలేదని. మళ్ళీ ఇంద్రియ నిగ్రహం, మళ్ళీ మాస్టర్ చెప్పారు గురువుగారు ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పి ఒకసారి చూసినా సరే దాన్ని చూడకుండా మామూలుగా వెళ్ళిపోతుంటాం. అమ్మ ఇలా వెళ్ళిపోతున్నారు, లాభం లేదు, బాగా బలంగా ఉంది సత్సంగం వీళ్ళ దగ్గర అని చెప్పి వాడు ఏం చేస్తాడు, సౌండ్ పెడతాడు. అంటే కళ్ళు ఒకే ఇంద్రియం ఉందా, నీకు చాలా ఉన్నాయిలే, దేన్నన్నా ఇచ్చేస్తారని చెప్పి ఏం చేస్తాడు, సౌండ్ పెడతాడు. ఆ సౌండ్ పెట్టుకున్నా సరే కారులో మీరు ఏ కీర్తనో, ఇప్పుడు మా సంశ్రీ గారు పాడినట్టు మీరు పాడినట్టు ఏదో భక్తి కీర్తన పెట్టుకుని ఆ సాయిబాబా పాటలు పెట్టుకుని వెళ్ళిపోతారు అనుకోండి. అది కూడా గ్రహించి వాడు ఏం చేస్తాడు, లాభం లేదని చెప్పి ఏం చేస్తాడు, మంచి స్మెల్ వదులుతాడు, మంచి సెంట్ కొడతాడు అక్కడ. అప్పుడే నాసికం పనిచేస్తూ దాంతోపాటు సౌండ్ యాడ్ చేస్తాడు. ఏమని, ఒకటి కొంటే 2 ఫ్రీ అని. ఒకటి కొంటే 1 ఫ్రీగా 2 ఏమిటి, మనసును పట్టుకుంటుంది ఇల్లు. చూసారా, ఎలాగోలాగా ఇంద్రియాన్ని ట్యాగ్ చేస్తారమ్మా. కాబట్టి ఈ ప్రపంచం విషయాల్లో నిద్రపోవడం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే సాధన అవసరం అంటారనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. సో పగలు రాత్రికి విచక్షణ తెలుసుకోవాలి మనం. అది నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ శ్లోకం ఇది. నెక్స్ట్, సముద్రమాపః ప్రవిశంతి యద్వద్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వేష శాంతిమప్నోతి నా కామకామి. అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్
ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ. శాంతిమాప్నోతి న కామకామీ. మీనింగ్ చదవండి అమ్మా. సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచూ వచ్చి చేరిన నదులన్నీయును సంపూర్ణమై పరిపూర్ణమై పరిపూర్ణమై నిశ్చలముగా నున్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయకుండగానే అందులో లీనమగును. అంటే సమస్త భోగములను చిత్తప్రజ్ఞని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అన్ని పురుషుడే పరమ శాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందుతాడు. అది ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? అయిపోయిందమ్మా, ఇప్పుడే అయిందమ్మా. మీరు కొంచెం ఏమన్నా అవుట్ ఆఫ్ అలా అలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అది కూడా పెడదామని, ఎందుకంటే అందరికి వస్తుంది వాట. కొంచెం నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది నాకు ఎందుకనో. పర్వాలేదు, ఏం కాదు. అది ఎట్లాగ అవుతుంది అని అన్నాడు అనమాట. ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అని అంటే చెప్పాడనమాట. ఏ రకంగా అయితే నదులన్నీ ఎన్ని నదులు వచ్చి వరదల్లో వచ్చిన నదులు కూడా వచ్చి సముద్రంలో కలిసిన సముద్రం నీటి మట్టం ఏమీ మారదు. సముద్రం అన్నిటినీ లోపల తీసుకుంటుంది, కానీ అది మట్టికి పొంగిపోదు. పొంగుతుందా? మనం ఏం చేస్తాం? ఒక నది వచ్చినా సరే లోపలికి పొంగిపోతాం, పొంగి పొరలిపోతాం బయటికి. అంటే హర్షం అంటే విపరీతమైన ఆనందం బాగా ఉంపేయాలి ఎక్కడో చోట. మనకు విపరీతంగా ఆనందపడిపోతాం అనమాట. అంటే ఎవరైతే ఈ సమత్వ బుద్ధి స్థితప్రజ్ఞులు ఉంటారో వాళ్ళు ఎన్ని ఆనందాలు వచ్చినా, ఒకవేళ ఏ నది రాకపోయినా, అన్ని నదులు ఎండిపోయినా తనలాగే ఉంటుంది అని సముద్రం ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. సముద్రంలో ఎన్నో నదులు కలుస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, అన్ని నదులకు వరదలు వచ్చినాయి అనుకోండి, ఏదో ఒక అయినా సముద్రం మట్టుకు తన కట్ట చెల్లెలి కట్ట దాటదు. అది స్థితప్రజ్ఞ లక్షణం అన్నమాట. అంటే ఎన్ని భగవంతుడు ఇచ్చింది అవన్నీ ప్రారంధం కొద్దీ సుఖాలు వస్తాయి, ప్రారంధం కొద్దీ దుఃఖాలు వస్తాయి. మన అకౌంట్లో ఉన్న డబ్బులు మనకే వస్తాయి, డబ్బులు లేకపోతే ఉండవు, అంతే కదా. అలాగే మన కర్మలో లిస్టు మనకే ఉంటుంది కదా, అవి మనం అనుభవిస్తున్నాం అంతే. ఇక్కడికి వచ్చి ఎలాగైతే నెల జీతం వచ్చి అలా ఖర్చు పెట్టుకుంటాం, నెలంతా మళ్ళీ ఫస్ట్ రాగానే మళ్ళీ ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాము, అదే రకంగా మన కర్మలు కూడా లిస్ట్ వచ్చేసింది మనతో పాటు. వెనకాలే జేబులో పెట్టుకు వచ్చేసాం ఇక్కడికి మనం. అది ఒకటే కూడా అనుభవిస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి సుఖం, ఇక్కడికి ఆనందం, ఇక్కడ దుఃఖం, ఇక్కడ ఇది రాసి పెట్టేశాడు వాడు. సో అవన్నీ చెల్లించుకుంటూ ఉంటాడు స్థితప్రజ్ఞుడు. ఆత్మ ఎందుకంటే నేను ఆత్మస్వరూపాన్ని అనుకుంటాడమ్మా. సో మనస్సులో ఎన్ని అలజడులు వచ్చినా కూడా తనేమి చెలించడు. దీనికి చాలా ఉదాహరణలు చెప్పాను, మీకు వాళ్ళు చెప్పుంటాను. తుఫాన్ ఎక్కడ శాంతంగా ఉంటుంది? తుఫాన్ వచ్చింది కదా, సైక్లోన్ వస్తుంది అంటారు. సైక్లోన్ వచ్చినప్పుడు ఐ ఆఫ్ సైక్లోన్ అంటారు. ఐ ఆఫ్ సైక్లోన్ అంటే మధ్యలో కన్ను అంటారు అనమాట. సపోజ్ ఇది సైక్లోన్ అమ్మా, ఇలా ఉంటుంది కదా, ఇది సైక్లోన్. ఇదేమవుతుంది? ఇలా సుళ్ళు తిప్పుకుంటూ ఇలా వెళ్తుంటుంది, ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇది వెళ్ళిన దారిలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఇక్కడంతా అలజడి ఉంటుంది, ఈ చుట్టూ ఇలా చిమ్మి అనుకోండి. ఈ మధ్యలో ఇక్కడ మటుకు కాముగా. అందుకనే మీకు ఎప్పుడైనా అంటే సముద్ర తీరం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా, బందర్ వాళ్ళకి, కాకినాడ వాళ్ళకి అలా తెలుస్తుంది బాగా, విశాఖపట్నం వాళ్ళకి. ఇది ఫస్ట్ ఇది టచ్ చేసినప్పుడు బాగా విపరీతంగా కొట్టేస్తుంది. తర్వాత కాసేపు కామ్గా ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన తుఫాను వెళ్ళదు, వస్తుంది, ఇది వస్తుంది, ఇక్కడ ఇది మనకి టచ్ అయినప్పుడు మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ కామ్గా ఉంది. ఇది ఆత్మ, ఇది మనసు. అర్థమైందా? సో ఇదే ఆత్మ, ఇక్కడ పరమాత్మ, భగవంతుడు కూడా అక్కడే. ఎవరైతే భగవంతుడి దగ్గరగా ఉంటారో వాళ్ళలో అలజడి ఏమీ ఉండదు. వాళ్ళ చుట్టూ అలజడి ఉన్నా సరే, అలజడితో పాటు వీళ్ళు మూవ్ అవుతున్నా సరే, అలజడితో పాటు వీళ్ళు కదులుతూ ఉన్నా సరే, వాళ్ళు మటుకు శాంతిగానే ఉంటారు. అది స్థితప్రజ్ఞ లక్షణం. నెక్స్ట్
సశాంతిం అధిగచ్చతి. విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. మరి ఇది ఎప్పుడు కుదురుతుంది ఆ రకంగా అనుకుంటే? ఇంద్రియాలు నిగ్రహం చేయాలంటున్నాం, ఓకే, బాగానే ఉంది. ఎటువంటి మనం భోగాలు అనుభవించినా సరే మనలో ఎటువంటి వికారాలు రాకుండా ఉంటాం, అది బాగానే ఉంది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుంది? కోరికలు లేనప్పుడే సాధ్యం అవుతుంది. అదేమిటండి, కోరికలు లేనప్పుడు భోగాలు అనుభవిస్తున్నాను కదా, నేను కోరికలు ఏమంటారు ఏంటి కదా? పైన ఏం చెప్పాడు? పైన సమస్త భోగాలు ఉన్నా కూడా, అంటే మంచి నదులన్నీ మనలో వచ్చి కలుస్తున్నా కూడా నేనేమి చెల్లించను అంటున్నాడు. ఎట్లా సాధ్యం అది? భోగాలు ఎంజాయ్ చేస్తున్నావు అంటున్నావు, పక్కన కోరికలు వద్దు అంటున్నావు. ఏమిటి, రెండు వ్యతిరేకంగా లేవు? కోరికలతోనే కదా భోగాలకు వెళ్ళేది. అంటే కోరికలతో వెళ్లకుండా అది నా లిస్టులోంచి వచ్చిందే నేను వాడుకుంటున్నాను తప్ప, భగవంతుడు ఇచ్చింది నేను వాడుకుంటున్నాను కానీ నాదేమీ లేదు. అది మళ్ళీ నిష్కామ కర్మ. మనం చేసే పనులన్నీ ఏంటనమాట? ఇంతకు ముందులో చెప్పాడు కదా, నిష్కామ కర్మ చేయమంటాడు. అదనమాట నిష్కామ కర్మ. ఎవరైతే చేస్తారో, కోరికలు లేకుండా తన బాధ్యతని, తన ఇచ్చిన పనిని కర్తవ్యంగా నిర్వహిస్తారో, ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, మోహం లేకుండా, వారికే మమతారహితుడిగా ఉంటాడు, అహంకారరహితుడిగా ఉంటాడు. ఎక్కడైతే మమత అహంకారం ఉండవో స్పృహ ఉండదు. స్పృహ అంటే ఏంటి? దానివల్ల వీడు ఎఫెక్ట్ అవ్వడు. వాటి వలన, మమత వలన, అహంకారం వలన వీడేమి డిస్టర్బ్ కాడు. ఆ సైక్లోన్ లాగా వాడు స్థిరంగానే ఉంటాడనమాట. వాళ్ళే శాంతిని పొందుతారు. సో కోరికలు లేకపోతేనే శాంతి, శాంతి ఉంటేనే సుఖం. ముందు పైన శాంతము లేక పాట పాడలా మీకు గుర్తుపెట్టుకోదు ఎలాగా? శాంతం లేకపోతే సుఖం లేదు కదా. సుఖం వచ్చిన తర్వాతే మీకు ఆటోమేటిక్గా మోక్షం అన్నది వస్తుంది. ఈ సుఖం వేరమ్మా, సుఖ దుఃఖాలు అన్నది వేరు. ఈ సుఖం లేకపోతే వచ్చే దుఃఖమే. ఇంకా ఆవిడ చెప్పింది కదా, సుఖం లేకపోతే దుఃఖమే వస్తుంది. ఆ సుఖంతో కంటిన్యూ అయినప్పుడు ఎలా అవ్వాలి? నాదేం లేదు, భగవంతుడు ఇచ్చాడు, అది నాకు తీసుకుంటున్నాను అనే అభిప్రాయం ఉన్నట్టయితే వీళ్ళలో ఎటువంటి వికారాలు కలగవు. వికారాలు ఎప్పుడైతే కలగవో వాడు శుభ్రంగా స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. అదనమాట ఇక్కడ మనం గమనించి, అప్పుడు శాంతి అనేది వస్తుంది. రైట్, అర్థమైందా? కోరికలు లేకుండా చేయడం అంటే ఏంటో, నిష్కామ కర్మ చేయమని. 72 అమ్మా. తాత్పర్యం చదివిస్తాను అందరి చేత, అందుకని మీరే చదవమని చెప్తున్నాను. అందుకే చెప్పండి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి చిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. మా మీనింగ్ చదవండి సుజాత గారు. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. అది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత్యకాలంలో ఏ స్థితిలో అంత్యకాలంలో ఉండాలి. మానవ జన్మ అంత్యంలో, జన్మాంతర ప్రాప్తి దశలో, జన్మాంతర ప్రాప్తి అంటే ఈ జన్మ ఇంకా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాప్తి, తర్వాత ప్రాప్తికి వచ్చే దశ అంత్యకాలం అంటారు దాన్ని. ఈ భూమిపైన ఈ రూపంలో, ఈ జీవాత్మగా ఉండేటువంటి రూపంలో అది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో ఏ స్థితిలో ఉండాలి? బ్రాహ్మీ స్థితిలో ఉండాలి. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి? మోహము లేకపోవడము. మోహము లేకపోవడం అంటే ఏంటి? రాగద్వేషాలు, ద్వంద్వాలు లేకపోవడం. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు అవి లేకుండా ఉండడం. అవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ చెయ్యాలి. ఇవన్నీ ఇదో చెప్పాడు.
ఇవన్నీ ఎలా ఉండగలుగుతామన్న విషయాలు ఒకటి మనకి చెప్తూ ఉంటాడనమాట. ఎందుకని మనం మానవుడిగా పుట్టిన తర్వాత మనం కర్మ చేయకుండా ఉండలేం. మనిషే కాదు, ఈ భూమి మీద పుట్టిన ఏ జీవైనా ఆ కర్మ చేసి తీరాల్సిందే. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ చేయాల్సిందే. ఈవెన్ సూర్యుడు కూడా కర్మ చేస్తూనే ఉన్నాడు, నిత్యకర్మ. వాడికి ఏం రెస్టే లేదు కదా. ఆ సూర్యుడే చేస్తున్నాడు కాబట్టి సూర్యుడు చేస్తున్నప్పుడు మన నాన్న చేస్తున్నాడు, మనం చేయాలి కదా. సో వాడు మన చేత చేస్తున్నాడు కర్మలు. వాడే కదా మన శక్తి. సూర్యుడు లేదా మన శక్తి ఎక్కడిది లేదు. విటమిన్ డి పోయిందండి పడుకోండి అంటాడు వాడు. 4 రోజులు నొప్పులు వస్తాయి, 5వ రోజు మాస్టర్ బయటకు వెళ్ళట్టే లేదండి 4 రోజులు హాయిగా ఈసీఎస్ ఇంట్లో పడుకో. కనపడిపోయింది, నష్టం ఏముంది, అన్నీ ఇస్తారనుకోండి. ఇంట్లో పెట్టేసి లైట్లు వేసి మంచిగా ఇంట్లో లైట్ వేసుకోవచ్చుగా, కానీ విటమిన్ డి ఉండదు. ఎందుకని సన్ రేస్లోనే ఉంది అది. సూర్యుడు గంట లేట్ అయితే మన పని అవుట్ కదా. అటువంటి పరిస్థితి. మరి అంత్యకాలంలో బ్రాహ్మీ స్థితిని పొందినప్పుడే మనకి కర్మలు, అప్పుడే మనకి మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. అంటే పరీక్ష పాస్ అయినట్టు లెక్క. లేకపోతే ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏమవుతుంది, దుఃఖం ఇంకెక్కడ లేడు, ఇక్కడ వెళ్ళిపోయాడు, ఈ రూపులో లేడు. ప్రస్తుత జన్మ ఉంటుంది, ఉండదన్నది అది అది బ్రాహ్మీ స్థితి రాలేదు కదా, కాబట్టి ఉంటుందని చెప్పాలి. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ చెప్పాల్సిన పద్ధతి ఏంటంటే మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ టు అంటే మళ్ళీ అంతే కదా. మార్చి ఫెయిల్ అయితే 10th క్లాస్ సెప్టెంబర్ రాయాలి, సెప్టెంబర్లో కూడా ఫెయిల్ అయితే మార్చి రాయాలి. అబ్బాయి నేను చదువు మానేస్తుంటే కుదరదు, చచ్చేంత వరకు నువ్వు ఏదో చేయాల్సిందే కర్మ. ఇక్కడ నీకు శరీరం వచ్చిందంటే కర్మ చేసి తీరాల్సిందే. నువ్వు ఆ కర్మ చేయనంటే కుదరదు, నీకు చేస్తూనే ఉంటావు అది. కాబట్టి ఇవన్నీ ఎట్లాగా నిష్కామ కర్మ, ఇంద్రియ నిగ్రహం, అలాగే రాగద్వేషాలు లేకపోవడం, ఈ బ్రాహ్మీ స్థితి అంటే లక్షణాలు స్థితప్రజ్ఞత రావడం, ఇవన్నీ ఎలాగా అన్నది మనకు నెక్స్ట్ దాంట్లో కర్మయోగంలో చెప్తాడనమాట. కర్మయోగంలో ఆ కర్మ చేసేటప్పుడు ఎటువంటి జ్ఞానంతో చేయాలి, ఎటువంటి జ్ఞానంతో చేయాలి, ఆ జ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం, ఆత్మ అనాత్మ జ్ఞానం తెలియాలి. తెలిస్తే నాకు వచ్చేది ఏంటి, ధర్మం తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఆ జ్ఞానం అంటే ధర్మం ద్వారా తెలుస్తుంది. ధర్మం ద్వారా మటుకు ఎట్లా తెలుస్తుంది, ధర్మం ద్వారా చేస్తేనేమో నేనేమో కిందకి వెళ్ళిపోతున్నాను, అధర్మంగా ఉన్నాడు పైకి వెళ్ళిపోతున్నాడు నా పక్కన. ఇంకేంటి తెలిసేది, నాకు కనబడుతుంది కదా, నీ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏముంది అని మనం అన్నాం అనుకోండి. వైరాగ్యం కావాలి. అప్పుడు ఏం కావాలి, వైరాగ్యం కావాలి. ఎందుకంటే నిశ్చాత్మ బుద్ధి కావాలంటే నాకు ధర్మ అధర్మ యుక్త విచక్షణ కావాలి. వాడు ఇప్పుడు పాస్ అయ్యి ఉండదు కాపీ కొట్టి, రేపు పొద్దున ఉద్యోగంలోకి వెళ్ళి ఫెయిల్ అవుతాడు, నాకు ముందు ప్రమోషన్ వస్తే వాడికి రాదు, అంతే కదా. కాపీ కొట్టి 90 మార్క్స్ రావచ్చు వాడికి కదా. నేను కష్టపడి చదివితే 35 రావచ్చు నాకు కదా. కానీ రేపు పొద్దున జాబ్కి వెళ్ళేటప్పటికి ఈ కనీసం జ్ఞానం కనీసం 35% నాకు ఉంది, తర్వాత నేర్చుకుంటాను నేను. మంచి బాస్ వచ్చినా లేదా మంచి స్నేహితులు వచ్చినా ఇలా మంచి సత్సంగం వచ్చిన తర్వాత నేర్చుకొని నాలో దాన్ని పెంచుకుంటా. వాడు 90%తో వచ్చి పొగరబోతూ ఉంటాడు. వాడికి తెలుసు లోన జ్ఞానం లేదని, వాడికి జ్ఞానం లేదు కానీ మార్కులు వచ్చేసినాయి, చూపించుకుంటూ ఉంటాడు ఇగో నా మార్కులని. అమ్మో నుంచి గొప్పవాడండి అంటుంటాడు వీడు. అలాగే డబ్బులు చూపిస్తూ ఉంటాడు, పవర్ చూపిస్తూ ఉంటాడు. మేము చాలా గొప్పవాడంటే తప్పలు కొడుతుంటారు అందరూ. ఇది నిజంగా గొప్పవాడుకుంటాడు వాడు లోపల, నిజంగా చూస్తే వాడు లోపల డొల్లా. ఇది లోపల ఏం లేదు, జ్ఞానం లేదు వాడికి. అర్థమైందమ్మా. ఆ రకంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ కర్మ చేస్తున్నప్పుడు. అంటే కర్మ, జ్ఞానం, ధర్మం, వైరాగ్యం, ఈ మూడింటితో చేస్తున్నప్పుడు కర్మ నిష్కామ కర్మ అవుతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ అవుతుందో మీకు అంటుకోదు ఏది. తామర ఆకు మీద నీటి పొట్టులాగా ప్రశాంతంగా స్థితప్రజ్ఞతలో ఉంటారు. స్థితప్రజ్ఞత సాధన అలవాటు అయితే అంత్యకాలం లేదు, ఉన్నకాలం లేదు. ఎందుకంటే జీవన్ముక్తి అంటారు దీన్ని ఏమంటారమ్మా, జీవన్ముక్తులు అంటారు. వాడు బతుకుండగానే హ్యాపీగా ఉంటాడు. చాలామంది మిగతా వాళ్ళు ఏమంటారంటే స్వర్గం ఎవడు వచ్చాడు, నరకం ఎవడు ఇప్పుడే ఎంజాయ్ అంటాడు. నీ బంధం ఇప్పుడే లోపల ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఈ ఎంజాయ్మెంట్ గ్రహించు ముందు అది ఏమిటో వాడికి అర్థం కాదు, వాడు కన్ఫ్యూజన్లో ఉంటాడు వాడు. కానీ బయట ఎక్స్ప్రెస్ చేయడు, ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ మనతో కలిస్తే వాడు ఎక్కడ పాడైపోతాడని చెప్పి వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళతో తిరుగుతున్నాడు. ఎందుకంటే తప్పదు ఇంక వాడికి ఈ జన్మ, నెక్స్ట్ జన్మ బెటర్ లక్. కొంతమందికి అక్టోబర్ బెటర్ లక్ లాగా ఎగ్జామ్ రాసినట్టే వీడికి నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అంతే.
దానికి జన్మ దొరికితే అది. మనిషి జన్మ దొరకాలి మళ్ళీ. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానం తెలుసుకోవడం. అంటే ఉదాహరణకి సూర్యుడు, అంటే జ్ఞానం అని చెప్తున్నాను, ధర్మ సూక్ష్మాలు అనమాట. చిన్న చిన్నవి నేను చెప్తాను, మధ్యలో కథలా చెప్తాను చూసారా, అవి ధర్మ సూక్ష్మాలు. సూర్యుడు వెళ్ళి పగలు కదా వాడంతా, రాత్రిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట. సూర్యుడు పగలు, రాత్రిని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడంట. అంటే వీళ్ళు చెప్పారంట రాత్రి ఆ పక్కన ఉన్న అమెరికా వైపు వెళ్ళమన్నారంట. అటు వెళ్ళాడు. ఉండదు కదా అది. అటు వెళ్తారు, ఇప్పుడే అటు వెళ్ళిందా రాత్రి, ఇండియా వైపు వెళ్ళింది, అటు పో అని చెప్పారు. తిరుగుతా ఉన్నాడు కానీ పెళ్ళి అవట్లా. ఇది జ్ఞానం అంటే. నిజంగా సూర్యోదయం సూర్యాస్తమయం ఉన్నాయా? లేవు. సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. కానీ తెలియక ఫస్ట్లో సైన్స్లో కూడా ఏం చెప్పారు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అన్నారు. తర్వాత తెలిసింది ఇది కాదు, సూర్యుడు చుట్టే భూమి తిరుగుతున్నాడు, అందుకే రాత్రి పగలు ఋతువులన్నీ వచ్చాయనే విషయం తర్వాత అర్థమైంది. మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారు వేదాల్లో ఆ విషయాన్ని. మనం ఏంటంటే ఎప్పుడు అంతకన్నా లోపల ఉండిపోతాం కాబట్టి బయటికి చెప్పాం కాబట్టి వాళ్ళు తెలియచావదు. ఇప్పుడేమో బయటికి తీసుకుంటున్నాం కానీ లోపల మర్చిపోయాం మనం. అది గమనించారు. ఇదే జ్ఞానం అనమాట. వెరీ సింపుల్ జ్ఞానం ఇది. అటువంటి జ్ఞానాలు సత్సంగంలో దొరుకుతాయి మనకి. సత్సంగానికి రావాలి. సత్సంగం రాకుండా ఏం లేదండి అందరూ బతకట్లేదు, అందరూ బతుకుతారు, మళ్ళీ అందరూ వెనక్కి వస్తారు. ఆవిడ చెప్పినట్టు మనిషి జన్మ రాదు. మనిషి జన్మ రావడం ఎంత దుర్లభం. ఒక ఆడియోలో చెప్పాను, రికార్డ్ చేశాను, వినండి. అది ఎక్కడ ఈ జీవి వెళ్ళి ఎక్కడ ఎట్లా వస్తుంది, మేఘాల్లోకి వస్తుంది, మేఘాల్లో వర్షం పడాలి, అదే మళ్ళీ మొక్కలోకి రావాలి, మొక్క కూడా తినాలి, అది మళ్ళీ మేక తింటే మేక, ఇవన్నీ నాశనం. మనిషి జన్మ రాదు, మళ్ళీ మేక జన్మ వస్తుంది. అది ఏం తింటే ఆ మొక్కను ఏది తింటే ఆ మొక్కలో ఆ జీవి ఉన్నట్టయితే అదే జన్మ వచ్చి వస్తుంది. అంటే ఈ ప్రతిసారి ఫెయిల్ అయిన ప్రతిసారి పాస్ అవ్వాలనుకుంటూ ఉన్నాం అప్పుడు కదా. ఎన్ని మార్చి సెప్టెంబర్లు అయిపోయినాయో కదా. అలా మార్చి సెప్టెంబర్ వద్దు అని చెప్పి మంచి కాలేజీ సత్సంగంలో పెడితే వాడు పాస్ అవుతారు. ట్యూటోరియల్ కాలేజీ పెట్టాలి వాడికి. ఇక స్కూల్ పని చేయట్లేదు వీడికి లాభం లేదు, మంచి ట్యూటోరియల్ కాలేజీ వేయాలి అని వేస్తే పాస్ అవుతాడు. అదే సత్సంగం. అర్థమైందండి. సో ఇక్కడ ఏంటయా చెప్పింది ఏంటంటే అంత్యకాలంలో బ్రాహ్మీ స్థితి పొందాలి. అది ఎప్పుడు సాధ్యం? యోగస్థ కురు కర్మాణి. నువ్వు చేసే ప్రతి పని యోగిగా మారు. ముందు ఒక యోగంతో చెయ్యి. యోగం అంటే ఏంటి? జ్ఞానంతో, ధర్మంతో, వైరాగ్యంతో కలిపి పరమాత్మను కలుపుకొని పరమాత్మని కలిపి నువ్వు ఆ పని చేయి. అప్పుడు నిష్కామం అవుతుంది. అది నిష్కామం అవుతుంది. కామంతో కూడింది అవ్వదు అది. ఎప్పుడైతే నిష్కామ కర్మగా మారంగానే నీకు దాంతో అటాచ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉండదో నీకు అది దాని గురించినటువంటి పాపకర్మలు ఏమి కూడా, పుణ్యకర్మలు కూడా, పాపకర్మలు రెండూ నీకు అంటుకోవు అని క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాడు మనకి వెళ్ళే కొద్దీ. జ్ఞానం ఎలా సంపాదించాలి, భగవంతుడి పేడ భక్తి ఏ రకంగా మనం పెంచుకోవాలి, అలాగే కర్మ ఎలాగ ఆచరించాలి, ఇవన్నీ కూడా మనకి చెప్తాడు. ఏమడుగుతాడు అర్జునుడు వెళ్ళే ముందు? మరి అందరూ బాగానే ఉండాలనుకుంటారు, ఉండలేకపోతారు ఎందుకని అడుగుతాడు క్వశ్చన్. చాలా మన క్వశ్చన్స్ వస్తాయి రేపు అన్నీ కూడా. ఇంద్రియ నిగ్రహం అంటావు, ఎంత కష్టం అది, ఒక క్షణం కూడా మనం అలా ఉండలేం కదా అని. స్మృతి అంటే 12 సెకండ్లు అమ్మ. 12 సెకండ్లు కనుక మీరు ధ్యానంలో నిలబెట్టగలిగితే మీ ఇష్టదైవం మీద 12 సెకండ్లు నిలబెట్టగలిగారంటే ఫస్ట్ సాధన అది. ఇంకో ఆలోచన రాకూడదు అనమాట. ఇంకో ఆలోచన రాకూడదు. అది అలాగా 36 సెకండ్లు కనుక మీరు ఉండగలిగితే అది ధ్యానం కింద కౌంట్ అవుతుంది. అప్పుడు ధ్యానం కింద కౌంట్ అవుతుంది అది. అప్పటి వరకు ధ్యానం కింద కాదు అసలు అది. అర్థమైందా? దాన్నే స్మృతి అంటారు. ఏదన్నా ఒక విషయం మీద 12 నిమిషాలు మీరు నిలబెట్టి ఆలోచిస్తున్నారంటే స్మృతిలోకి వెళ్ళిపోతుంది. స్మృతి అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత? అది చిత్తంలోకి వెళ్ళిపోతుంది. స్మృతి చిత్తంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఆ స్మృతులు పెంచుకోవాలంటే మంచి స్మృతులు, భగవంతుడి స్మృతులు, ఇలాంటి సత్సంగ స్మృతులే ఉండాలి మైండ్లో. మీరు పిచ్చి బయట ప్రపంచ స్మృతులు ఉన్నాయనుకోండి, అవి ఎక్కువసేపు ఉన్నాయంటే మనం జారిపోతున్నట్టు లెక్క. చిత్తంలోకి ఇంకిపోతుంది అదంతా. ఏది? విషయాలన్నీ చిత్తంలోకి వెళ్ళిపోతున్నాయి. చిత్తంలోకి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ చిత్తంలోకి విషయాలన్నీ గడ్డి మొక్కలు, అది ముళ్ళ మొక్కలు అనుకోండి ఉదాహరణకి. ముళ్ళొచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు అనుకోండి, కలుపు మొక్కలు అనుకోండి ఉదాహరణకి. అయ్యే లోనికి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ పరిస్థితి రాగానే అయ్యే మొలుస్తాయి కదా, అవునా కదా? దానికి అది పెరిగేది ఏంటమ్మా? మీకు నేల ఉంది, ఒక పొలం ఉంది, 1 ఎకరం పొలం, ఏం చేయలేదు, ఏం పెరుగుతాయి అందులో? ఏదోటి పెరుగుతుంది. మొత్తానికి పెరగకుండా ఉంటుందా? ఏదోటి పెరుగుతుందిగా. ఏం పెరుగుతుంది? మామిడి పళ్ళు పెరగవు, గులాబీ తోట రాదు,
గడ్డి కాదో లేకపోతే పిచ్చి మొక్కలు తుమ్మ మొక్కలు అవి వస్తాయి. అలాగే మీరు సాధన చేయకపోతే, సత్సంగంలో ఉండకపోతే, జ్ఞానం తెచ్చుకోకపోతే కలుపు మొక్కలే ఉంటాయి లోపల. కలుపు మొక్క లోపల ఉన్నప్పుడు వాటి ఇటు చాలా కష్టం. చిత్తంలో అనమాట నేను చెప్పేది. చిత్తంలోకి అవి వెళ్ళిపోతాయి, ఆ నాటుకొని ఉంటాయి, ఆ ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి. కాబట్టి అందుకని ఏం చేయాలి, ఈ సత్సంగం ద్వారా దాన్ని కడిగేయాలి. ఎప్పుడైతే అది కడిగేస్తారో మీరు అప్పుడు మీకు కావాల్సిన పూల మొక్కలు వేసుకుంటారో, మంచి మంచి మీ అంటే మీ జీవితం మీ కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అర్థమైందమ్మా? అంత ఈజీ. ఇది మనం తెలుసుకోబోతాం. ఆఖరి 3 అధ్యాయాలు ఏంటంటే సాధన, గుణత్రయ సాధన, అదే శ్రద్ధాత్రయం, మోక్ష సన్యాస యోగం. ఈ 3 సాధన అన్నమాట. ఎట్లా ఉండాలి, శ్రద్ధ ఎలా ఉండాలి, రజోగుణంతో ఏ శ్రద్ధతో పనిచేయాలి, తమో గుణంతో ఉన్నప్పుడు శ్రద్ధ ఎలా ఉండాలి, సత్వగుణంలో ఉన్నప్పుడు ఏ శ్రద్ధ ఉండాలి, అసలు ఈ 3 గుణాలు లేకుండా ఉండడమే బ్రాహ్మీ స్థితి. ఈ గుణాలంటే ఏంటి, గుణత్రయాల గురించి చెప్తాడు అక్కడ. మళ్ళీ వాడు చెప్తాడు. తర్వాత కరెక్టే, అహం బ్రహ్మస్మి అన్నారు. అసలు ఏంటి బ్రహ్మ అంటే ఏంటంటే మొత్తం అంతా నేనే అంటాడు. నేనేంటి ఏంటి అంటాడు. ఎక్కడ చూడడం, ఇసుకలో చూడనా, రాయిలో చూడనా, రప్పలో చూడనా, ఎక్కడ చూడమంటావంటే విభూతి యోగంలో చెప్తాడు. తను నువ్వు ఏదైతే ఉన్నతంగా అనుకుంటావో వాడు నేనంటాడు. ఏదన్నా ఒక ఫీల్డ్ తీసుకున్నట్టయితే అందులో ఉన్నత స్థితి ఏది ఉందో అది నేనే అంటాడు. అట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఎక్కడ ముందు మనం తెలుసుకుందాం. ఇక్కడ వరకు మీరు నా సలహా ఏంటంటే ఇప్పటివరకు నా ఆడియోలన్నీ జాగ్రత్తగా విని రండి నెక్స్ట్ టైంకి. ఎందుకంటే ఇది అర్థమైంది, ఇది ఫౌండేషన్, ఇది ఫౌండేషన్. ఇందులో కొన్ని పదాలు నిష్కామ కర్మ, నేను చెప్పిన పదాలన్నీ మీకు టప అర్థమైపోవాలి. బుద్ధి, చిత్తము, మనస్సు, అట్లాగే ఇంకేంటి సమబుద్ధి, స్థితప్రజ్ఞత, ఇవన్నీ చెప్పాను కదా. బుద్ధిమంతుడు అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పున్నాను నేను. మీరు మళ్ళీ మన బుధవారం కలుస్తాం కాబట్టి ఈలోపు మీరు ఇది పెద్ద ఎక్సర్సైజ్. ఇంకా ఇది క్వార్టర్లీ ఎగ్జామ్ అనుకోండి. ఇది క్వార్టర్లీ, ఎందుకంటే మనం కూడా ఇక్కడ కూడా పాస్ అవ్వాలి కదా. మీకు క్వార్టర్లీ ఎగ్జామ్ పెడుతున్నాను బుధవారం నాడు. అంటే ఆ రోజు తక్కువ మంది వస్తారేమో క్లాస్కి. ఆ రోజు వచ్చేవాళ్ళు 90% పాస్ అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే వాళ్ళు రెడీ. ఎందుకంటే రాగద్వేషాలకు అతీతం అయిపోయారు అనమాట వాళ్ళు. నేను ఆ రోజు ర్యాండమ్గా అడుగుతా, నిష్కామ కర్మ అంటే ఏంటి మీరు చెప్పండి అమ్మా అంట. ఇటు తిరిగి ఈయన చిత్తం అంటే ఏంటి, చిత్తం అని అడుగుతా. బుద్ధి అంటే ఏంటి మిమ్మల్ని అడుగుతా. ఏమండి అట్లాగే స్థితప్రజ్ఞత ఏంటమ్మా అని అడుగుతా. దానికి చిన్న ఒక వాక్యం చెప్పినా చాలు, ఒక మాట చెప్పినా చాలు, దానికి సంబంధించిన శ్లోకం చదివినా చాలు. అది ఎందులో ఉందో శ్లోకం తెలిసి ఆ శ్లోకం మీరు చదివి దాని మీనింగ్ చదివినా కూడా నాకేం నష్టం లేదు. మీరేం చూడకుండా చెప్పమని నేను చెప్పట్లా, చూసన్నా చెప్పండి. కానీ అన్నీ నేను ఆడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా క్లియర్గా ఉంది. మేడం దగ్గర ఉంటాయి, పంపిస్తారు ఆవిడ. మీరు వినండి అమ్మ. మిగతా భాగాలు కూడా నేను రేపు పెట్టేస్తాను. ఇది ఇప్పటి వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 అధ్యాయాలు అర్థం కానిదే మిగతా భగవద్గీత పెద్ద ఏముండదు, ఇదే రిపీట్ అవుతుంది. ఇది అర్థం కాకపోతే అది పెద్ద ఇదే పజిల్ అయిపోతుంది. అంటే ఎక్కలు రాకుండా లెక్కలుగా చేసినట్టు ఉంటుంది అనమాట. ఎక్కలు రాకపోతే ముందు లెక్కలు చేయలేము ఇంకా కదా, అంతే కదా. నేను మీకు పంపిస్తాను.